డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చామో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 23 ఐఐటీలు మన యొక్క పిల్లలు కూడా ఇప్పుడు ప్రిపరేషన్లో భాగంగా రేపు 17వ తారీఖున ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. దానికి ముందుకు పిల్లలకి కొద్దిగా మోటివేషన్ ఇది ఇచ్చే ఉద్దేశంలో మనం 23 ఐఐటీల్లో ఎంతెంత శాలరీస్ వస్తున్నాయి బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి 2025 డేటా ప్రకారం. మరి అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా, మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉందాం? ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దేనికి ఎక్కువ ఉంటుంది, దీనికి మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వైజ్గా వద్దాము. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము దానిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, టాప్ ప్యాకేజ్ ఎంత, మరి ఏ ప్యాకేజ్ ఎంత ఉంటాయో చూద్దాం. ఈ డేటా అనేది జస్ట్ ఫర్ మరి మీ యొక్క అవేర్నెస్ కోసం. లాస్ట్ ఇయర్ అఫీషియల్ అన్అఫీషియల్ డేటా కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మన న్యూస్ పేపర్లో వచ్చిన డేటా, కొన్ని వెబ్సైట్లలో డేటా కలెక్ట్ చేసి 23 ఐఐటీలకు సంబంధించిన డేటా అయితే మీకు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర అయితే జోసా సీశాబ్కి సంబంధించిన కౌన్సిలింగ్కు సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. జోసా ప్లస్ సీశాబ్ మీకు కానీ సీటు వచ్చేది ఉంటేనే మరి మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీటు వచ్చిందో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసి నాకు సీటు వచ్చిద్దా లేదని అడగండి. అడిగిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. దీనిలో ఎటువంటి బలవంతము లేదు. ఇది మన యొక్క క్యూఆర్ కోడ్ పేమెంట్ అయితే చేయండి. ఇది ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఫ్రీగా హ్యాపీగా సీటు వస్తుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. మరి ఒక వీడియోలోకి వెళ్ళినప్పుడు మనం వీడియోలో 23 అంటే లాస్ట్ నుంచి వద్దామమ్మా. 23 ఐఐటి గోవాలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 ఉంది. దీని బ్యాండ్ వచ్చేసి 101, 150 బ్యాండు. హైయెస్ట్ ప్యాకేజ్ 60 లక్షలు, యావరేజ్ ప్యాకేజ్ 22.65, మీడియన్ 17. మరి లోయెస్ట్ ప్యాకేజ్ మినిమం మెకానికల్ కానీ సివిల్ కానీ మీకు 5.5 లక్షలు అయితే ఈడ వచ్చే అవకాశం ఉంది. 23 తర్వాత చూసినట్టయితే మరి 22 ఐఐటి ధార్వాడ్ అనేది ఇక్కడ కొద్దిగా చూసి జారండి. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ నాకు చెప్పారు మరి ప్లేస్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు. మరి ఆ అప్డేట్ అయితే నేను ఇవ్వాలమ్మా. ప్రతి ఐఐటి కూడా తుడుముకోనని నేను చెప్పను, ఎందుకంటే ఐఐటి ధార్వాడ్లో 2-3 పేరెంట్స్ నాకు దగ్గర రావడం జరిగింది. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 77, మరి హైయెస్ట్ ప్యాకేజ్ 53 లక్షలు, యావరేజ్ ప్యాకేజ్ 17.2, మీడియన్ 14, లోయెస్ట్ 6 lakhs ప్యాకేజ్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది. మరి 21 ఐఐటి భిలాయ్, ఇక్కడ మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 72, హైయెస్ట్ ప్యాకేజీ 54.27 లక్షలు, యావరేజీ 17, మరి మీడియన్ ప్యాకేజ్ ఇది. మరి లోయెస్ట్ ప్యాకేజ్ ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ ఐఐటి భిలాయ్ కూడా నంబర్ 1. ఈ డేటా అనేది జస్ట్ ఫర్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఒక్కొక్కసారి అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ఉండదు. ఈ డేటా మీరు చూసినా, మీరు ఐఐటి భిలాయ్కి వెళ్ళాక అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి లేటెస్ట్ కరెంటు అప్డేట్ డిసెంబర్ 2025 వరకు కూడా మరి ప్లేస్మెంట్స్ అయినాయి కదా. 2026 జనవరిలో అప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఫర్ మీకు ఎంత వస్తుందని ఒక అవేర్నెస్ రావటం కోసం. మరి ఈ డేటా ఉండకపోవచ్చు, ఉండొచ్చు అఫీషియల్గా వాళ్ళ సైట్లో. మరి అదేవిధంగా ఐఐటి పాలకాడ్, మరి టైర్ 3 ఐఐటీలు అమ్మ గుర్తుపెట్టుకోండి, 3వ తరం ఐఐటీలు. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 64, హైయెస్ట్ ప్యాకేజ్ 22, యావరేజ్ ప్యాకేజ్ 13 లక్షలు, మీడియన్ 13.7, లోయెస్ట్ ప్యాకేజ్ 7 లక్షలు. పాలకాడ్ కేరళలో ఉండేది, మంచిగా ఉందేమో. దీని ఫీడ్బ్యాక్ బాగానే ఉంది స్టూడెంట్స్ నుంచి. తర్వాత ఐఐటి తిరుపతి మనకు దగ్గరలోనే ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కొండ మీదకి వెళ్ళి దర్శించుకోవచ్చు. మీ పిల్లలు కానీ ఐఐటి తిరుపతిలో వెళితే హ్యాపీగా కొండ ఎక్కొచ్చు. అన్ని పనులు స్వకార్యం 2 కూడా చూసుకుని రావచ్చు. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజీ 46 లక్షలు, యావరేజ్ 25, మీడియన్ 20, లోయెస్ట్ ప్యాకేజ్ 6 లక్షలు ఉండటం అయితే జరుగుతుంది. ఇక ఐఐటి జమ్మూ, ఇది కూడా టైర్ 3, 56 హైయెస్ట్. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని వాళ్ళు ఇస్తారమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2025 ఇస్తారు. 2026 అనేది మనకి జూలైలో కానీ ఆగస్టులో కానీ వచ్చే అవకాశం ఉంది. మనకి 2025 ద్వారానే వెళ్తాం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ 53 లక్షలు, యావరేజ్ 15 మీడియన్ ఇవి అప్డేట్ చేయలేదు. ఇక ఐఐటి భువనేశ్వర్ కూడా మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 39, హైయెస్ట్ ప్యాకేజ్ 67, యావరేజ్ ప్యాకేజ్ 20.25, మీడియన్ ప్యాకేజ్ 15, లోయెస్ట్ ప్యాకేజీ 6 లక్షలు. ఐఐటి రోపారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 33, హైయెస్ట్ ప్యాకేజ్ 55, యావరేజ్ 23,
మరి మీడియను 18, ఇది లోయెస్ట్ ప్యాకేజీ 11 ఉండటం అయితే జరిగింది. తర్వాత ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్ 27 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, హైయెస్ట్ ప్యాకేజ్ 53, యావరేజ్ 19, మీడియన్ 17, లోయెస్ట్ ప్యాకేజ్ 10. ఈ విధంగా జోధ్పూర్ ఐఐటి. తర్వాత చూసినప్పుడు 14 మండి, మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు 16, హైయెస్ట్ ప్యాకేజ్ 60 లక్షలు, యావరేజ్ ప్యాకేజ్ 23.38, మీడియను 15, లోయెస్ట్ మరి 7 లక్షలు. ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్. ఎవరైనా సీటు వచ్చింది అనుకుంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మరి ఇది వాట్సాప్ నంబర్ అమ్మ. ఇది ఐఐటి మండి 26, 60 చెప్పాం కదా. తర్వాత ఐఐటి గాంధీనగర్లో 25, మనకి ఇది గుజరాత్లో ఉంటుంది, టైర్ 2 కింద వస్తుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 62, యావరేజ్ 19, మీడియన్ 16, లోయెస్ట్ 9, 10 ఉండొచ్చు ఇక్కడ. మరి అదేవిధంగా చూసినట్టు ఐఐటి పాట్నా, ఇది కూడా మంచిది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 19 వచ్చింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూసుకోండి. మీరు జాయిన్ అయ్యేప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచి ఇంపార్టెంట్. హైయెస్ట్ ప్యాకేజీ ఇక్కడ మరి 2026 కదా, జనవరి ఫిబ్రవరిలో కూడా అయ్యింది ప్లేస్మెంటు. 1.17 లక్షల క్రోస్ అమ్మ, 1.17 క్రోస్ పర్ యానం గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ప్యాకేజ్ 25.52, మీడియన్ 20 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ 10 LP. ఇది ఎక్కడ దొరకదమ్మా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి డేటా మీకు అందుబాటులో రావటం. ఎంతో కష్టపడి మీకోసం మరి తయారు చేశాను. ఈ డేటా తయారు చేయడానికి కన్నా చాలా రోజులు పడతా ఉంటుంది. రోజు కొద్దిగా మరి డేటా అయితే మరి కలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. వీడియో అయితే మనకి 10 నిమిషాల్లో ఉంటుంది, కానీ మరి డేటా కలెక్ట్ చేయడానికి చాలా టైం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. మరి ఐఐటి ధన్బాద్ 15 ర్యాంకు. ఐఐటి ధన్బాద్ కూడా మంచిది. టైర్ 2 ఎన్ఐటి, ఇది టైర్ 2 ఐఐటి. హైయెస్ట్ ప్యాకేజ్ 52, యావరేజ్ 17.7, మీడియన్ 15, మరి లోయెస్ట్ ప్యాకేజీ 9. ధన్బాద్ ఇది మంచిది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ వాళ్ళది ఇది ధన్బాద్. తర్వాత ఐఐటి ఇండోరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 12, హైయెస్ట్ ప్యాకేజీ 1.37 క్రోస్ అమ్మ. ఇది నేను ఇక్కడ అప్డేట్ చేయడం మర్చిపోయింది. ఇది క్రోస్ కింద లెక్క, సిపిఏ క్రోస్ పర్ యానం, కోట్లు 1.37 లక్షల. యావరేజ్ ప్యాకేజీ 27 లక్షలు, మీడియన్ ప్యాకేజీ 19 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ 8 లక్షలు. బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి 10 మంచిది అమ్మ. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. తర్వాత పార్లమెంట్లో యాక్ట్ చేసి దీన్ని ఐఐటీగా మార్చడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మరి హైయెస్ట్ ప్యాకేజీ 2.2 క్రోస్, నేషనలే. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఈ డేటా అనేది ఐఐటి బిహెచ్యు డేటా మరి వెబ్సైట్లో కూడా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. నేను లేటెస్ట్ డేటాను అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఈ డేటా ఉండదు. 2.2 క్రోస్ పర్ యానం. 15 స్టూడెంట్స్కి 1 కోటి, సంవత్సరానికి 1 కోటి వచ్చిందమ్మ ప్యాకేజీ. యావరేజ్ ప్యాకేజ్ 22 లక్షల పర్ యానం, మీడియన్ ప్యాకేజీ 17 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ. ఇక ఐఐటి గౌహతి, ఇది కూడా నంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్న ఐఐటి, టాప్ 10 ఐఐటి. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 8, మరి హైయెస్ట్ ప్యాకేజీ 1.25 లక్షలు సంవత్సరానికి, మరి యావరేజ్ ప్యాకేజ్ 23.21 లక్షలు, మీడియన్ ప్యాకేజ్ 20.44 లక్షలు, మరి లోయెస్ట్ ప్యాకేజ్ అయితే 11 లక్షలు. ఇది గౌహతి, అస్సాము, మంచి మనకి దగ్గరగానే ఉంటుంది. మరి ఈ విధంగా స్టూడెంట్స్ మరి జేఈ అడ్వాన్స్ రాయండి. మనకు 360 మార్కులు వస్తే మరీ హ్యాపీగా మన ఎగ్జామినేషన్ జరిగింది. మార్నింగ్ ఈవినింగ్ జరిగింది కాబట్టి మంచిగా కాన్ఫిడెంట్గా రాయండి. రైట్ విత్ కాన్ఫిడెన్స్ అనమాట. ఐఐటి హైదరాబాద్ మనందరికీ, తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన ఐఐటి ఏంటంటే ఐఐటి హైదరాబాద్. ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్కి హైదరాబాద్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి జస్ట్ మనం 5 hours 6 hours జర్నీలు. ఇక హైదరాబాద్ వాళ్ళు అంటావా, జస్ట్ మనకి దగ్గరగానే పటాన్ చెరు దగ్గరగానే ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో ఇది ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 7, మరి హైయెస్ట్ ప్యాకేజీ 2.5 క్రోస్ పర్ యానం. ఇది ఇంటర్నేషనల్ అమ్మ. ఇంటర్నేషనల్ ప్యాకేజీ 2.5 క్రోస్. డొమెస్టిక్ అంటే మనకి ఇండియాలో వచ్చిన కంపెనీలు. డొమెస్టిక్ 1.58 లక్షల ప్యాకేజీ, మరి యావరేజ్ 48 లక్షలు. మరి చూసినట్టయితే మీడియన్ 18 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ 7 లక్షలుగా ఐఐటి హైదరాబాదు 2008లో దీన్ని స్థాపించారు. మరి అనతకాలంలోనే ఒక ఉన్నత శిఖరాలకి టాప్ ఐఐటీల స్థానంలోకి వెళ్ళిపోయింది. అది మనకి తెలుగు వాళ్ళగా మనకి చాలా అదృష్టం, మనకి దగ్గరగానే ఉంది. మరి నెక్స్ట్ చూస్తే మరి ఐఐటి రూర్కీ, ఇది కూడా మంచి ఐఐటి అమ్మ. దీనిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 6, హైయెస్ట్ ప్యాకేజీ 2.05 క్రోస్ పర్ యానం. ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ అంటే జర్మనీ అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఆ కంపెనీ సింగపూర్ అవ్వచ్చు, ఆ కంపెనీ ఎక్కడుంటే అక్కడ. డొమెస్టిక్ అంటే మన ఇండియాలో 1,00,00,000 రూపాయలు ఇస్తున్నారు. యావరేజ్ ప్యాకేజీ 17.91 లక్షలు, మీడియన్ 17.64 లక్షలు, లోయెస్ట్ ప్యాకేజీ 6 లక్షలు. మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్, ఇది ఓల్డ్ ఐఐటి, జమానా ఐఐటి, మా చిన్నప్పుడు ఎప్పుడో నుంచి ఉంది, మరి 1950-52. మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 5, హైయెస్ట్ ప్యాకేజీ 2.5 crores per annum. అంటే మనకి జనవరిలో ప్లేస్మెంట్స్ అయినాయి కదా, ఆ డేటా. ఈ డేటా అనేది వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉండదు. నేను న్యూస్ పేపర్లో చూసి మనకి వచ్చే కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేయడం జరిగింది. మరి కొంతమందికి, ఎక్కువ మందికి 2 కోట్ల వరకు రాసింది ప్యాకేజీ. 2 కోట్లు. ఇంత ప్యాకేజీ రావడానికి ప్రధానమైన కారణము ఐఐటి ఖరగ్పూర్లో చేరడం ఒక వంతు అయితే, స్టూడెంట్ కూడా ఆ విధంగా కష్టపడాలి. మినిమము ఇప్పుడు వీటిల్లో కూడా మినిమం గ్రేటర్ దెన్ 8 CGPA ఉండేవాళ్ళు మాత్రమే ప్లేస్మెంట్కి అలో అవుతారమ్మా. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నేను ఐఐటి ఖరగ్పూర్లో వస్తే నాకు కూడా 1 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుంది, ఇవన్నీ కలలు కనమాకండి. మీరు చదవండి, కలలు కనండి, చదవండి. అక్కడికి వెళ్ళి మంచిగా తినేసి హాస్టల్లో ఉండి ఎంజాయ్ చేయొద్దు. హ్యాపీగా మన లైఫ్లో ఇది కంటిన్యూ లెర్నింగ్ అయిపోయింది. ఇప్పటికీ మేము కష్టపడతానే ఉన్నాం, గత 20-25 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్న కష్టపడతానే ఉన్నాం. మనం రిలాక్స్ అవ్వటం అలాంటి భావన అనేది ఉండదు మన ఈ యొక్క కాలంలో. ఎందుకంటే ఎప్పుడు కష్టపడతానే ఉండాలి. చూడండి, ఇక్కడికి మీరు ఐఐటీలో చేరిన తర్వాత మరి మీరు రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఇంత ప్యాకేజీలు రావు. అది గుర్తుపెట్టుకుని, ఇంత ప్యాకేజీ రావాలంటే మీరు కష్టపడాలి. మరి మంచి CGPA కూడా ఉండాలి, CGPA ఉండాలి, క్లాస్ టాపర్ అవ్వాలి. ఇవన్నీ ఉంటేనే ఇలాంటి సాధ్యం అవుతుంది. లేకపోతే ఏంటంటే ఈ లోయెస్ట్ ప్యాకేజ్ 13 లక్షలు, 10 లక్షలు, 8 లక్షల ప్యాకేజీతో మీరు బయటకు వస్తారు. అంతేగాని ఇంతంత ప్యాకేజీలు రావు. యావరేజ్ ప్యాకేజీ 30 లక్షలు, మీడియన్ ప్యాకేజీ 19 లక్షలు. ఇక ఐఐటి కాన్పూర్, ఇది కూడా టైర్ 1 ఐఐటీస్. మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 4, హైయెస్ట్ ప్యాకేజ్ 5.5 కోట్లు ఇంటర్నేషనల్ అంట. 5.5 కోట్లు ఇంటర్నేషనల్. డొమెస్టిక్లో 1.2 crores per annum డొమెస్టిక్. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 42 LPA అమ్మ. యావరేజ్ ప్యాకేజీ 42 LPA, మీడియన్ 25 LPA, మరి లోయెస్ట్ 12 LPA అయితే ఉండటం జరిగింది. మరి బాంబే ఇక చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క స్టూడెంటు ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 3 అయినా కానీ జేఈ అడ్వాన్స్లో టాపర్స్ అందరూ ఇక్కడే జాయిన్ అవుతున్నారు. మరి బాంబే వాళ్ళు ఇక్కడ వీళ్ళకి టాపర్స్కి ఏం ముందు పెట్టారో మనకు తెలియదు, కానీ టాపర్స్ అందరూ ఇక్కడే జాయిన్ అవుతున్నారు. హైయెస్ట్ ప్యాకేజీ 3,67,00,000 ప్యాకేజీ ఇంటర్నేషనల్. డొమెస్టిక్ 1.9. నా సజెషన్ కూడా, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, బాంబే నెంబర్ 1. కాకపోతే ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 3 ఉంది. ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. యావరేజ్ ప్యాకేజ్ 23, మీడియన్ 19, 17.9, లోయెస్ట్ 13 ఉండటం అయితే జరిగింది. స్టూడెంట్స్ గమనించండి, మనం వెళ్ళిన చోట మంచి CGPAతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్లాస్లో చేరామా, హాస్టల్లో ఉన్నామా, తిన్నామా, లోయెస్ట్ ప్యాకేజీతో బయటకు వచ్చి దీనివల్ల మీకు పెద్ద ప్రయోజనం లేదు. మంచిగా యాక్టివ్గా ఉండాలి, చురుకుతనం ఉండాలి. స్టూడెంట్స్లో కొంతమంది మొద్దుగా ఉంటున్నారు, అట్లా ఉండకుండా ఆ మొద్దుతనం తీసేసి చురుకుతనంగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు. మరి చూసినట్టయితే ఐఐటి ఢిల్లీ, ఇక ఐఐటి ఢిల్లీ ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 2, హైయెస్ట్ ప్యాకేజ్ 2.25 crores, 2.5 crores ఇంటర్నేషనల్. డొమెస్టిక్ 1.5 crores per annum. మరి యావరేజ్ 27, మీడియన్ 19 లక్షలు, ఆ లోయెస్ట్ ప్యాకేజీ ఇది. ఇక మనం దాదాపు ఐఐటి మెడ్రాస్ అమ్మ, ఇది ప్రతి సంవత్సరం 2025లో ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 1 ఉంది. మరి 2025లో కూడా ఎన్ఐఆర్ ర్యాంకింగ్ కూడా బాగుంది. ఎన్ఐఆర్ ర్యాంకింగ్ అంటే ఒక ప్లేస్మెంటే కాదమ్మా, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న ప్లేస్మెంటు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్న ల్యాబ్స్ ఫెసిలిటీసు, క్యాంపస్, దాని దృష్టి మీరు ఎన్ఐఆర్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. అన్ని కేటగిరీస్ ఉంటాయి. తర్వాత హైయెస్ట్ ప్యాకేజీ 4.3 crores, డొమెస్టిక్ 1.31, యావరేజ్ 20 LPA, మీడియన్ 18.5, లోయెస్ట్ 9 LPA. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఇలాంటి ఐఐటీల డేటా కావాలంటే ఎన్ఐటి 32 ఎన్ఐటీల డేటా కూడా నేను త్వరలో చేస్తాను. దానికి నేను డేటా కలెక్ట్ చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి డేటా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంటర్షిప్ కూడా తీసుకోండి. ఎవరైనా మరి
మరి జోసా ప్లస్ CSAB 2500 ప్లస్ ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. దీన్ని మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే మీ డౌట్స్ నేను క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. JEE అడ్వాన్స్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మరి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే వాళ్ళకి IIT, NIT, IIIT, GFTలో రావాలని మన ఛానల్ తరఫున కోరుచున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్.